దేవుని యందు నమ్మకముగా ఎందుకు ఉండాలి? కితువు నామంబ మన్నేలే అండం అడకోన పోనాను అంతేనా? కెతుగు నామంబ మన్నేలే అండం అడకోన పోనాను. దేవుని యందు నమ్మకముగా ఎందుకు ఉండాలి అన్నటువంటి పాఠాన్ని మనం నేర్చుకుందాం. మరి హోషేయ గ్రంథము, హోషేయ 2వ అధ్యాయము 20వ వచనం. హోషేయ మరి ఇది పెళ్లి టైంలో వాడుతున్నటువంటి వాక్యం. ఇది ఎక్కువ దానియేలు పక్కన ఉంటుంది హోషేయ. మరి దానియేలు ఎక్కడ ఉంది అంటే యెహెజ్కేలు పక్కన ఉంటుంది. యెహెజ్కేలు ఎక్కడ ఉంటుందండి? మరి అవన్నీ ముందుకెళ్ళాలి, మళ్ళీ ఆదికాండం వరకు వెళ్ళాలి. మళ్ళీ నీవు యెహోవాను ఎరుగునట్లు నీ నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, స్తుతులకు పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా, ఇదిగో ప్రభా, ఈ దినమున దేవుని యందు నమ్మకముగా ఎందుకు ఉండాలి అన్నటువంటి గొప్ప పాఠాన్ని బోధించడానికి నన్ను నిలబెట్టిన దానికి వందనాలు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని దీవించి ఆశీర్వదించి బలపరచ నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. రైట్. ఇక్కడ మనం చదివినటువంటి భాగంలో యాక్చువల్గా ఈ సందర్భంలో ఏ సందర్భంలో ఎక్కువ వాడతామంటే ప్రధానం జరిగినటువంటి సందర్భాలలో ఈ వాక్యాన్ని మనం ఎక్కువగా వాడతాం. మరి ప్రధానం చేసేటప్పుడు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకి వెళ్ళి పెండ్లి కుమారుడు మాట్లాడతాడు. తర్వాత పెండ్లి కుమార్తె గురించి వెళ్ళినప్పుడు పెండ్లి కుమారుడు తలక నమ్మకం కలిగించడము బాధ్యత ఎవరి మీద ఉంది? పెండ్లి కుమార్తె మీద ఉంది. అంటే ఈ సంఘము దేనితో పోల్చాడు దేవుని వాక్యంలో, బైబిల్లో? మరి పెండ్లి కుమార్తెగా పోల్చాడు. మరి యేసుక్రీస్తు వారు పెండ్లి కుమార్తె అయినటువంటి ఈ సంఘంలో ఉన్నటువంటి మనము ప్రధానము అన్నటువంటిది ఏ రకంగా చేసుకుంటాడట? ఏ రకంగా చేసుకుంటాడు? నమ్మకమును బట్టి. ఎవరి మీద నమ్మకం బట్టి? దేవుని మీద నమ్మకమును బట్టి. నీ నమ్మకమును బట్టి నేను ప్రధానము చేసుకుంటాను అని మాట్లాడుతున్నాడు. అంటే మనము దేవునితో ప్రధానం చేసుకోవాలంటే మనలో ఏముండాలి? నమ్మకం. ఆ నమ్మకం ఎవరు మన మీద కలిగి ఉండాలి? దేవుడు మన మీద నమ్మకం. మనిషి నమ్మకం కాదు, దేవుడు మన మీద నమ్మకము ఉండాలి. మనుషుల నమ్మకం మనకు అవసరం లేదు. దేవుడు మనల్ని నమ్మాలి. కితుంగన్ అల్లినాసన్ నమ్మి అనమ్మి పోనన్ డెర్నాన్ ఏమంటారు? డెర్నాతన డెరంతనాయ్ అంటే ప్రధానం అంటే ఏంటి? డెరంతనాయ్, అంతే కదా? ఆమన్ బంసాడం డకోగల నమ్మీతమాసన్ అన్య నామనాసన్ డెరంతనాయ్ అల్లిన్ డెరంలో ఉండే డెరంలో నాయన్ అంటే లేని తొనానంజి కితుంగన్ అల్లి తొనానన్ కితుంగనాని సెర్రుంగ్ మరాన్ కదా అని నమంబాలిన్ డెరంలనే అటక ఎంగాల డెరంతనే అల్లిన్ కితుంగ నామంబా బంసాడమ నమ్మేల డెకూలను ముండి కితుంగ అల్లిన్ అసన్ డెరంతనాయ్ అజ్జడి డేరంనే అజ్జడి డేరం. అంటే దేవుడు మన మీద నమ్మకం కలిగితేనే మన ప్రధానము దేవుడు మనతో చేసుకుంటాడు. ఆ నమ్మకం ఎవరు కలగాలి? దేవునికి కలగాలి. నువ్వు నిజంగానే విశ్వాసురాలివి, నమ్మకం కలడు, దేవుని మీద నమ్మకంగా ఉన్నావు, నీ నమ్మకాన్ని నేను నమ్ముతున్నాను కాబట్టి నేను నీకు ప్రధానము చేసుకుంటాను అని మాట్లాడుతున్నాడు. ఈ దేవుడు మన మీద ఏముండాలి? నమ్మకం ఉండాలి. నమ్మకము ఉండాలంటే ఏ రకంగా జీవించాలి? దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో, దేవుడు చెప్పినటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ రకంగా మనం జీవించినట్టుగైతే దేవుడు మన మీద నమ్మకము కలుగుతుంది. మా దేవుడు మన మీద నమ్మకం కలిగినప్పుడు దేవుడు మనతో ఏం చేసుకుంటాడు? ప్రధానము డెరంతనే ప్రధానము
చేసుకుంటాడు. అందుకనక ఈ వాక్యంలో మాట్లాడుతున్నాడు, నీ నమ్మకం అంటే నేను నిన్ను నమ్ముతున్నాను కాబట్టి నీతో నేను ప్రదానము చేసుకుంటాను అనేసి అంటాడు. అందుకనక ఎప్పుడు మనకు ప్రదానం చేసుకుంటాడు? ఎప్పుడు వస్తాడు? క్రీస్తు రెండవ రాకడలో మనమందరూ క్రీస్తుతో వెళ్ళాలి, క్రీస్తు రాజ్యంలో ఉండాలి, క్రీస్తుతో కలిసి సంతోషంగా జీవించాలంటే మొదట దేవుడు మనతో ఏం చేయాలట? ఏం చేసుకోవాలి? ప్రదానము చేసుకోవాలి. ప్రదానం చేసుకుంటేనే నువ్వు దేవునితో కలిసి ఉంటావు. ప్రదానం చేయకపోతే కాదు కదా. పెళ్ళైతే ప్రదానం చేసుకున్న పెళ్ళైతే పెళ్లి కుమారుడి దగ్గర ఇంటి దగ్గర వెళ్తారు. ప్రదానం చేయకుండా ఏమి లేకుండా పెళ్లి కుమారు ఎవరో ఒక మగాడి దగ్గరికి వెళ్ళిపోయి నేను నీ దగ్గర నీ ఇంటి దగ్గర ఉంటాను అనేసి అంటే ఈ దేనిని బట్టి ఉంటావు? నువ్వు దేని బట్టి ఉంటావు? ఉజే గొంగతం చూడుజా ఆమె నాండి సింగ్బన్ అండి ఇరగలం నే శరీరంలో అయిపోటో నేను డెరంలో అయిపోటో ఆమె ఇర్తాయి ఇరమాగాలి ఉజే గొంగతాది అయితే నా అసలు మొదటేటది ప్రధానము చేసుకోవాలి. యేసుతో ఉండాలంటే ప్రధానము చేసుకోవాలి. ప్రధానం చేసుకోవాలంటే దేవుడు మన మీద నమ్మకము కలిగి ఉండాలి. కలిగి ఉంటేనే నీవు ప్రదానం చేయబడతావు, క్రీస్తుతో ఉంటావు. అందుకనక నమ్మకం కలిగి ఉండాలి అన్నటువంటిది ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని బట్టి చూస్తాం. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో 3వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. గనుక సరే అమరాడు చూడండి, ఇక్కడ మోషే దేవుని ఇల్లంతటిలో ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. అంటే దేవుని ఇల్లంతటిలో అంటే దేవుని దృష్టిలో నమ్మకంగా ఉన్నాడు, నమ్మాడు. అంటే నమ్మకంగా అతను ఉన్నాడు. ఎవరి మీద? దేవుని మీద నమ్మకంగా ఉన్నాడు. దేవుని మీద నమ్మకంగా ఉన్నాడు కాబట్టి అతను ఏమని పిలువబడ్డాడు? దేవుని స్నేహితుడు. దేవుని స్నేహితుడుగా పిలువబడ్డాడు. దేవునితో స్నేహం కలిగి ఉన్నాడు. అంటే దేవునితో స్నేహము, దేవునితో స్నేహితుడుగా పిలవబడాలి అనేసి అంటే మరి మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. మరి మోషే దేవుడు అప్పగించినటువంటి ప్రతి పనిలో కూడా నమ్మకంగా పనిచేశాడు. దేవుని నమ్మకంగా పనిచేశాడు కాబట్టి దేవునికి స్నేహితుడుగా మారిపోయాడు. మరి స్వరాలకు నేను తెగే గడీమరన్ డేలే అండ్ అసన్ అండ్ ఆమంగ్బా కితుంగ నామంగ్బా ఆమంగ్బా తే అని గడీమరన్ డేలే అంటే నమ్మేలట కూడా కితుంగ నీన భారత లిమగాలి నా భారత తుబగాలి ఈయన అప్పంగ్లే అత బెర్న జాకే కుట్టుబన్ మోషన్ బారాలలంలే నమ్మేలే కితుంగ నా భారత నమ్మేలే బారాలంలట కూడా సన్ అని కితుంగ నామంగ్బా గాడీమర్ డేలే. అంతేనా? కైతే కరెక్టేనా? ఏడ స్వరాలంగా కదా ఆడ సగం సవర అవుతాడు, మరి ఇలాగే ఉంటాయి, కొన్ని తేడాలు వస్తాయి. అందుకనక గాడీమరన్ డేలీ అంటే గడిమరన్ అడ్డేలను నమ్మకమైన గడిమరన్ గల అడ్డకేలు ఉండగాలంటే కొనుగోనాను కీతుగు నీనత బారలం కయ్యిగా ఆ బారలం గాలి అమ్మంబలి నప్పంగుతాయి ఆ బార నమ్మేలి బంగ్సాడం బారాలు ఉండి అల్లి కీతుంగం బాతి గడిమరన్ డేతాయ్ అది అడ్డే అయితే ఎంగాలి నమ్మిలు అడ్డుకున్న పోనాను కీతుగు నీనా భారత లంతాయ్ తుమ్మగా అంతే తబార తుబంతబ్లి బంగ్సాలి మేంగ్ల డకోలనే అండి కీతుగున బాత మన్ బంగ్సాడం గడిమరన్ డేతాం అజ్జటి డయంతర్ ఇయర్ని ఇందాకలు చెప్పినట్టుగా అసలు ఈర్తి ఇవ్వాలండి. అందుకనక దేవుని వాక్యంలో ధనవంతుడు ఒంటే సూది బెజ్యంలో దూరితే దూరొచ్చు, కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. పాపము అన్నటువంటిది దేవుని రాజ్యంలో ఆస్కారమే లేదు. అందుకబట్టి పాపము అంటే పాపము లేకుండా ఉండాలి అంటే నమ్మకంగా జీవిస్తేనే పాపం లేకుండా ఉంటావు. నమ్మకంగా జీవించకపోతే పాపం తప్పకుండా సుట్టేస్తే నీవు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. కితుగు నామంగ్ బై ఏరతారు కితుగు రాజ్యంలో కానీ ఆమెను అడ్డుకోనతారు అరత మేఘనతారు అజింగ్నం జక నన్నెలి సీడతారు ఉజంగ్ గొంగతంజీ తెనజే అడుగురబోతారు ఆ జగానమ త్యాతి
Tugesangan daku ruang raja mentet gante అందుకని కితుంగ నామం బా ఎంగాల అడకున బన నమ్మేలి అడకున బనన్ మోషన్ కితుంగ అసింగ జాక కుట్టు అసింగ్ బంగ్సాడం బారాలలో మెసన్ అని గాడి మరన్ కితుంగన బాతి గాడి మరన్ గాన్లే అన్యమన్ డేలే కలుతు పెంపో రైట్. అయితే సవర భాష అన్నటువంటిది కొద్దిగా మనం కూడా నేర్చుకోవాలి. అప్పుడప్పుడు మనం వాడుతూ ఉండాలి ఎక్కడైనా సరే వెళ్ళేటప్పుడు. అందుకబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు, నమ్మకంగా ఉన్నాడు. అందుకబట్టి దేవునికి స్నేహితుడుగా మారిపోయాడు. దేవునితో స్నేహితుడిగా మారినప్పుడు స్నేహితుడు ఎక్కడుంటాడు? స్నేహితుడు ఎక్కడుంటాడు? వేరుగా ఉంటాడా, దేవునితో ఉంటాడా? ఎవరైనా సరే స్నేహితులుగా ఉంటే మనం మనతో తీసుకెళ్తాం. ఆడ నమ్మకం కలిగింది అనుకోండి, ఆ వ్యక్తి ఎక్కడైనా సరే మనం తీసుకెళ్తాం. నమ్మకమైన వాడు అంటే ఎక్కడైనా సరే మనం తీసుకెళ్ళి మనతో ఉంచడానికి ప్రయత్నము చేస్తాం. కానీ అతని మీద నమ్మకం పోతే, ఒకసారిగా నమ్మకం పోతే మనం తీసుకెళ్ళగలమా? మన ఇంటి దగ్గర ఉంచగలమా? ఒకవేళ ఉంచితే సున్నా ఏం జాకి, రీడింగ్ ఏం జాకి, లేబు ఏం జాకి తన మనరా తప్తడ్డి జింబుర్తనడ్డి తెనమర ఈయన కాదు జింబుర్ మరన్ జుండుడి మరన్ తెన అదక్కుబుంత సంగాయ్ అడక్కుబునన్ కాంతవల్లి జింబుర్ మరన్ జుండుడి మరన్ సీంగ బురుంగ్ తైపు పో డక్కుతవు పో అజ్జా అడక్కుపోతారు. ఎందుకంటే అతని మీద నమ్మకము లేదు, నమ్మకం పోయింది. ఒకరి మీద నమ్మకం పోయినప్పుడు మనం ఎప్పుడు కూడా విశ్వసించలేము, నమ్మలేము. అందుకబట్టి మాట్లాడుతున్నాడు, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు, దేవునికి స్నేహితుడు అయ్యాడు. రైట్. అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయము 23వ వచనం. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన దాని మీద నియమించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నవి, నిన్ను అనేక దాని మీద నియమించి ఉన్నాను అని దేవుడు అక్కడ ఉన్నటువంటి నమ్మకమైన వ్యక్తి మీదతో మాట్లాడుతున్నాడు. అది ఏ సందర్భం? ఇది తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు, 2 తలాంతులు, 5 తలాంతులు ఇచ్చారు. మరి 2 తలాంతులు 5 తలాంతులు ఇచ్చినటువంటి వారు డబల్ చేశారు. కానీ 1 తలాంతు ఇచ్చినాడు దాసేశాడు. అతన్ని ఏమని పిలిచాడు? చెడ్డ దాసుడా అన్నాడు. కానీ వీళ్ళిద్దరికి ఏమని పిలిచాడు? మంచి దాసులు అన్నాడు. తర్వాత ఏమని చెప్పాడు? మీరు కొంచెములో నమ్మకం ఇక్కడ చూడండి, కొంచెములో నమ్మకముగా. మనం నేర్చుకున్న వాక్యం ఏది? నమ్మకమే. అందుకని నమ్మకం అని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి మాట వాక్యం కూడా నమ్మకం గురించే. నీవు కొంచెములో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన దాని మీద నీకు అధికారిగా నియమిస్తున్నాను. అన్ని దాని మీద నీకు అధికారం నీకు ఇస్తానని దేవుడు వాళ్ళ మీద అధికారము ఇచ్చాడు. ఏ రకంగా ఇచ్చాడు? అతనికి ఇచ్చాడు ఆ దీవెనను, ఆ అధికారం ఏ రకంగా ఇచ్చాడు? ఆ ఇద్దరు 2 తలాంతులు 5 తలాంతుల వారు ఏ రకమైనటువంటి అధికారం, ఏ రకంగా ఉండడం వల్ల అధికారం పొందారు? కడంగులు పడసేతే ఏ రకంగా ఉండడం వల్ల వారికి అనేక దాని మీద అధికారం ఇచ్చారు? చెప్పండి. నమ్మకంగా ఉండడం వల్ల. ఎందుకంటే దేవుడు చెప్పాడు, వీళ్ళు చేశారు. దేవుడు చెప్పాడు, వీళ్ళు చేశారు. కాబట్టి వాళ్ళు దేవుని దృష్టిలో నమ్మకంగా ఉన్నారు. కాబట్టి వారు అనేక దాని మీద కూడా అధికారము, దీవెనలు ఇచ్చాడు. మరి నీవు నేను మనమందరం కూడా దేవుని మీద నమ్మకం ఉంటే నీవు కొద్దిగా, అందుకనక ఆవగించేంత విశ్వాసం ఉంటే ఈ కొండను పెకిలించి సముద్రంలో పడవేయవచ్చు అని యేసుక్రీస్తు వారే మాట్లాడారు. యేసుక్రీస్తు వారు కొంచెము ఆవగించేంత విశ్వాసం ఉంటే ఈ కొండను పెకిలించి సముద్రంలో పడవేయవచ్చు. ఇంత విశ్వాసం అనలే.
నిండు విశ్వాసము, పెద్ద విశ్వాసం, ఎక్కువ విశ్వాసం అనలేదు. అందుకని అన్నాడు, కొంచెములో నీవు నమ్మకముగా ఉన్నావు కాబట్టి అనేక దాని మీద నిన్ను నియమిస్తున్నాను అని మాట్లాడుతున్నాడు. అందుకనక నీవు ఒక స్థానం నుండి మరొక స్థానం ఎదగాలంటే, ఒక స్థితి నుండి మరొక స్థితిలోనికి ఎదగాలంటే, బలహీనత నుండి బలము, అనారోగ్యం నుండి ఆరోగ్యము, మరి లేమి నుండి కలిమి, లేకపోతే చిన్న స్థాయి నుండి పెద్ద ఉద్యోగం వరకు, నీవు పేదరికం నుండి ధనవంతులుగా మారాలంటే, ఆశీర్వాదం లేనటువంటి వాడి నుండి ఆశీర్వాదకరమైనటువంటి వాడుగా మారాలి అంటే ఎలా ఉండాలి? దేవుని మీద నమ్మకం. ఈరోజు నీవు స్థితి అడుక్కోవడమే, అడుక్కోవడమే, అడుక్కోవడమే అంటే ఎప్పటికెళ్ళినా, ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏమండి, నీ చెయ్యి ఎక్కడుంటుంది? కింద మీద? కింద. నీవెప్పుడు కూడా ఇలాగన్నప్పుడు నీ చెయ్యి ఎక్కడుంది? కింద ఉంది. కానీ ఈ కింద ఉన్న చెయ్యి మరి దేవుని మీద నమ్మకం ఉంటే ఎక్కడికి వెళ్తుంది? మీద వెళ్తుంది. మీద ఉండే చెయ్యిలాగా చేసుకోవాలి తప్ప, నువ్వు మారాలి తప్ప, కింద ఉన్నటువంటి చెయ్యిలాగా నువ్వు ఉండడానికి సాసేవాడుగా ఉండకూడదు, ఇచ్చేవాడుగా ఉండాలి. మరి ఇచ్చేవాడిగా ఉండాలంటే ఏ రకంగా ఉండాలి? నమ్మకము కలిగి ఉండాలి. దేవుని మీద నమ్మకము కలిగి ఉన్నప్పుడే ఇచ్చేవాడుగా నువ్వు ఉంటావు, కానీ తీసుకునేవాడుగా నువ్వు ఉండలేవు. ఆ స్థితి దేవుడు తీసుకెళ్తాడు. అందుకనక కొంచెములో నీవు నమ్మకంగా ఉన్నావు కాబట్టి అన్నిటి దాని మీద నీకు అధికారము నియమిస్తాను అని దేవుడు ఇచ్చాడు. అంటే బహుశా వాడు పేదరికంలో ఉన్నారు, వారు నమ్మకంగా చేశారు, ఇప్పుడు ధనవంతులుగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. మనం చప్పట్లు కూడా దేవుని అభినందిద్దాం. నీవు నేను మనమందరం కూడా కొంచెంలో మనం నమ్మకం ఉంటే అనేక దాని మీద కూడా దేవుడు నీకు దీవిస్తాడు. ఈరోజు కలిమి లేదు, నాకు డబ్బు లేదు, లేకపోతే ఆస్తి లేదు, నాకు ఉద్యోగం లేదు, నాకు చదువు రాదు అని నీవు అనుకుంటున్నావా? నమ్మకంగా దేవుని మీద నమ్మకముగా నీవు పనిచేయి, చెప్పినటువంటి ప్రకారం నీవు జీవించు, ఖచ్చితంగా నీకు ఉన్నతమైన స్థానంలో దేవుడు నీకు తీసుకెళ్తాడు. అందుకబట్టి నమ్మకంగా ఉండాలని నేను మిమ్మల్ని కోరుచున్నాను. అలాగే సామెతలు 28:25 హల్లెలూయా. కింద వచనంలో ఏమనుంది? యెహోవా యందు నమ్మకముంచువాడు ఏం చేయడట? ఏం చేయబడతాడట? వర్ధిల్లుతాడు. ఇది ఇప్పుడు చెప్పిన మాట కూడా ఇంతే. ఆ కింద చూద్దాం. ప్రకటన 2:10 ఇది చూసి ముగిద్దాం. 2:10 ఇదిగో మీరు శోధింపబడుటకు అపవాది మీలో కొందరిని సరలో శ్రమయు కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను మీకు జీవ కిరీటము ఇచ్చేదను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మరణము వరకు మీరు నమ్మకంగా ఉండండి, నేను మీకు ఏ కిరీటం ఇస్తానన్నాడు? అకిņబ్బజాయ్ నమ్మేలి బంసాడం దెర్నామరణంగాల డకోన ఆమన్ మన్రెంగ్నా రనురువన్ తెయితాం. జీవ కిరీటం నీకు ఇస్తానన్నాడు. చూసారా? మరణము వరకు. చాలామంది ఎటు తెలుసా? మన వారు కూడా ఎలాగో తెలుసా? మనం ఎంత చెప్తాం, దేవుని వాక్యం చెప్తాం, అలాగే సార్, అలాగే సార్, లేకపోతే అలాగే పాస్టర్ గారు, 2 వారాల చర్చికి వస్తాడు, మహా అయితే నెల రోజులు వస్తాడు, మళ్ళీ తిరిగి ఎలాగుండాలి? నా గురించి రావద్దు, నేను చెప్తాను, నా గురించి మీరు రావద్దు. ఎవరు నా గురించి రమ్మన్నారు? నా గురించి రావద్దు, మీ గురించి మీరు వెళ్ళండి. ఇప్పుడు మీరు చేయడం ద్వారా మీ భవిష్యత్తును మీ చేతుతోనే మీరు అభివృద్ధి చేస్తారు, కానీ నా గురించి చేయని అవసరం లేదు. ఎవరు నా గురించి చేయమన్నారు? నేను ఇప్పుడు చెప్తుంది నా గురించి చెప్తున్నానా, దేవుని వాక్యం చెప్తున్నానా? దేవుని వాక్యం చెప్తాను. దేవుని వాక్యం నమ్మండి అంతే, వ్యక్తిని చూడకండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ చెప్పేవాడు కొద్దిగా రోల్ మోడల్గానే ఉండాలి, రోల్ మోడల్గానే ఉండాలి.
ఇక్కడ చెప్పేవాడు రోల్ మోడల్గానే ఉండాలి. రోల్ మోడల్గా లేకపోతే ఇవి చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేది ఏదో మాట అంటారు. అందుకబట్టి అంటే ఇక్కడ నిలబడి చెప్పినటువంటి వారు కూడా నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. మరి ఒకవేళ నేను ఏంటో మరి నాకు నేనైతే అనుకుంటున్నాను నా మటుకు నేను నమ్మకం, మీరు నాకు నమ్మకం అని నమ్ముతున్నారో లేదో నాకు తెలియదు, దేవుడు నమ్ముతాడో నాకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? చివర. అందుకనికేమన్నాడు, మరణము వరకు నమ్మకముగా ఉన్నసో మీకు జీవ కిరీటము ఇస్తానన్నాడు. మనకు కావాల్సింది జీవ కిరీటం కోసమే, జీవం కోసమే. మరణం వస్తుంది, మరణం అన్నటువంటిది ఖచ్చితంగా వస్తుంది, మరణం చాలా ఖచ్చితంగా వస్తుంది. గత వారములో ఇక్కడ మన కుటుంబ సింగిల్ ఒక అతను మంచి 45 అంత 45, 42, 45 లోపల పాము కాటేసింది. పలాస తీసుకొచ్చారు, పలాస నుండి టెక్కలి నుండి శ్రీకాకుళం తీసుకెళ్ళిపోయారు. తీరా చూస్తే 5 రోజులు అయ్యాడు, హాస్పిటల్ ఉన్నాడు. బ్లడ్ కావాలని సార్, అప్పటికే నేను అన్నాను బ్లడ్ చూడండి సార్ అంటే ట్రై చేశాను, కానీ నాకు దొరకలేదు. ఎక్కడ కూడా శ్రీకాకుళంలో మరి అక్కడ మన తెలిసిన వారి దగ్గర గ్యాదర్ చేశాను, ఎవరు బ్లడ్ ఇవ్వడానికి ముందుకి రాలేదు. ఒకటైతే నేను అన్నాను, సరే మీరైనా కొనుక్కోండి, 4 బాటిల్స్ బ్లడ్ కావాలని 4 కొనుక్కోండి, నేను ఒక బాటిల్కి నేను అమౌంట్ ఇస్తాను, డబ్బులు నేను ఇస్తాను, ఎక్కడైనా దొరికితే మీరు కొనుక్కోండి అని అన్నాను. అయితే నాకు అడగలేదు, మరి చెప్పాను కానీ నాతో మరి తిరిగి కాంటాక్ట్ అవ్వలేదు. తీరా చూస్తే 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత మనిషి చనిపోయాడు. మరి మాట్లాడి మళ్ళీ అక్కడ నుండి రిమ్స్ నుండి మరి కుటుంబ సింగ్కి మళ్ళీ శవాన్ని మళ్ళీ పంపించడము జరిగింది. అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మరణం అన్నది ఎప్పుడు వస్తుందో తెలియదు. వాడు పొలం పనికి వెళ్ళాడు, పొలంలో గట్టు చెక్కడానికో దొంకలు నరుగుతూ వెళ్తున్నప్పుడు ఆ పొలంలో ఉన్నటువంటి పాము కాటేసింది. అది ఏ పామో తెలియదు, కాటేసి అది పారిపోయింది. విషం పామే కానీ అదే నాగపాము అయితే అంత టైం వరకు ఉండలేవు, నాగపాము అయితే అంత టైం వరకు ఉండలేవు. వెంటనే అక్కడికి చేరేటప్పుడే కొంత టైం అయినప్పుడే విషం కక్కి అంటే ఏమో సొంగ వచ్చి మనిషి చనిపోతాడు. కానీ ఇన్ని రోజులు ఉన్నారంటే నాగపాము కాకుండా వేరే ఒక విషపాము అయి ఉంటుంది. అందుకబట్టి అలాంటి పరిస్థితి ఉంది. అందుకనక మరణం అన్నది ఎప్పుడు వస్తుందో తెలియదు. మనము మంచి గురించి మాట్లాడేటప్పుడు మంచి చెప్పినటువంటి వాడు మాట వినరు, కానీ ఎవరో ఒకరు లోకంలో ఉన్నటువంటి అందాలు సందాలు తర్వాత రంగులు లోకాన్ని చూపిస్తే సుఖము సంతోషము తాత్కాలికమైన సుఖం సంతోషం చెప్తే చూపిస్తే అటువైపే పరిగెడతారు తప్ప మనము కనబడలేనటువంటి జీవ కిరీటము కనబడలేనటువంటి పరలోక భాగ్యం గురించి మాట్లాడినప్పుడు కనబడే వస్తువు వైపు వెళ్తున్నారు, కానీ కనబడనటువంటి దేవుని రాజ్యం గురించి ఎవరి మాట వినరు. కానీ అన్నాడు, కానీ ఇప్పుడంతా నీ జీవితకాలం అంతా సుఖించు, సంతోషించు, ఆనందించు, నీ జీతము నా దగ్గర ఉన్నది, నీ జీతము నా దగ్గర ఉంది, నీవెక్కడ తప్పించుకోలేదు. మరణము నుండి తప్పించుకున్నట్టు ఎక్కడ కూడా అంటే భూమి మీద ఎక్కడ కూడా తప్పించుకోలేదు, అందరూ కూడా చనిపోయారు. ఒక ఏది మరణము నుండి మరణము లేకుండా వెళ్ళిపోయినటువంటి వాడు అహనోకు. 300 సంవత్సరాల దేవునితో నడిచి వెళ్ళిపోయాడు. బ్రతుకుండగానే వాడు దేవునితో వెళ్ళిపోయినట్టుగా బైబిల్లో మనకి దొరుకుతుంది. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? చనిపోయారు. దేవుళ్ళు అన్నటువంటి వారు కూడా అందరూ చనిపోయారు. మరణము తప్పదు. కనుక మరణము వచ్చే లోపలే మనము సిద్ధం చేసుకోవాలి, నమ్మకంగా ఉండాలి. మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్న దేవుని మీద నమ్మకంగా ఉండాలి తప్ప మనుషులు చూస్తారు, మనుషులు ఎవరు చూడరు, నా విశ్వాసాలు ఎవరు లేరు కాబట్టి నేను ఇష్టారీతిగా నేను జీవిస్తానంటే అది మీ ఇష్టం, మనం ఏం చెప్పలేం. అందుకబట్టి మనమందరూ కూడా గమనించండి, మనమందరూ కూడా దేవుని మీద మరణము వరకు దేవుని మీద నమ్మకంగా ఉంటే దేవుడు ఒక వాగ్దానం మాట ఇచ్చాడు. ఏ మాట అది?
జీవ కిరీటం నీకు ఇస్తానన్నాడు. మరణము వరకు నమ్మకము, అందుకని చెప్తున్నాను, మరణము వరకు నమ్మకం. మనుషుల చూపు కోసం కాదు, దేవుని వైపు చూసి భయపడండి. దేవుని వైపు చూసి భయపడి మీరు జీవించండి, అప్పుడు జీవ కిరీటం మీకు వస్తుంది. అలాంటి నమ్మకంతో మీరు ఉన్నట్టుగా అయితే తప్పకుండా, అందుకనే దేవుని మీద నమ్మకంగా ఎందుకు ఉండాలి అనేసి అంటే, దేవుని మీద నమ్మకంగా ఎందుకు ఉండాలి ఇప్పుడు నేను చెప్పాను. ఒకటి, దేవునితో ప్రధానము, రెండోది దేవుని స్నేహితులు అవుతావు. నాలుగోది ఏంటంటే నీవు దీవింపబడతావు. నాలుగోది ఏంటంటే జీవ కిరీటము నీకు దొరుకుతుంది. అందుకనక దేవుని మీద ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. మనం ఉందామా? అంటే ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత సార్ బానండంలాయ్ అంబర్రాయ్ బానండంలాయ్ ఆమె కయ్యా దియంగ కప్పంగి అన్యనాతి రే అరేంగ్ అన్యన్ అరేంగ్ అంతే. మీ ఇష్టం, మనమేంటి చెప్పడం వరకు మన ధర్మం, అంతే కదమ్మా. చెప్పడం వరకు ధర్మం. గుర్రము నీటి వరకు వెళ్ళగలం, కానీ ఆ గుర్రాన్ని మనం తాగబెట్టగలమా? నేను ఇప్పుడు కూడా మీకు చెప్తాను, కానీ మిమ్మల్ని విశ్వాసంలో నడిపించడానికి ఏదో వస్తువా లేకపోతే ఏదా మిమ్మల్ని పట్టుకుని లాగా చెయ్యరా. అందుకబట్టి మనమందరం కూడా, నేనైతే కోరుతున్నాను, మనమందరూ నమ్మకం, మన సియోను సంఘంలో విశ్వాసులందరూ కూడా ఒకటే చెప్తున్నాను, రోల్ మోడల్ అన్నటువంటిది మన సంఘంలో ఉండాలి. ప్రార్థన విషయంలో కానీ, ఆరాధన విషయంలో కానీ, నమ్మకం విషయంలో కానీ, విశ్వాసం విషయంలో నమ్మకంగా ఉండాలని, గొప్ప మాదిరికరంగా ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, స్తుతులకు పాత్రుడా, మరి నమ్మకమైనటువంటి వారుగా జీవించడానికి కావలసిన సహాయాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పెట్టి దీవించి ఆశీర్వదించి బలపరచ నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.